సార్ వెల్కమ్ రండి. నమస్తే. రైట్ సార్, ఇక్కడ మనం చూస్తున్నాము ఆల్మోస్ట్ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కూడా. సో మనకు మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తా ఉన్నది. ఫస్ట్ అస్సాంకి సంబంధించి చూస్తే 126 స్థానాలకు 124 స్థానాలు ఆల్మోస్ట్ వచ్చేసింది. ఫలితాలన్నీ కూడా లీడింగ్ లో బీజేపీ ఉన్నది అక్కడ. సో వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కూడా బీజేపీ లీడింగ్ లో ఉన్నది. తమిళనాడు అయితే మనం వివరాల్లోకి వెళ్లే ముందు ఓవరాల్ గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటారు మీరు? నిజంగా మంచి పరిణామం. ముందుగా మీ వీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు అందరికీ, అలాగే మీ యజమానానికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను మొదటిసారిగా మీ యొక్క స్టూడియోకి వెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ఎన్నికల ఫలితాలు చూస్తే నిజంగా సంతోషదగ్గమైనటువంటి విషయం ఏంటంటే, నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పట్ల ప్రజలు ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడన్నటువంటి విషయంలో ఈ యొక్క రిజల్ట్స్ బట్టి మనం చూడొచ్చు. సరే, అస్సాంలో గతంలో మేమే ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది, లేదా పాండిచ్చేరిలో కూడా మనం అధికారంలో ఉండొచ్చు. కానీ ఇవాళ వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో కూడా అధికారంలోకి రావడం ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఏదైతే కంచుకోటగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు కూడా మమతా బెనర్జీ గారు ఇంకా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆమెకు అధికారం మీద ఉన్నటువంటి కాంక్ష అసలు ఇంకా పోలే. అంటే ఇంకా ఆమె తృప్తి అనేది ఇంకా పోవట్లేదు. అంటే ఇంకా ఫీలింగ్ ఆమె అంటే నేనే అధికారంలోకి వస్తానటువంటి అహంకారము ఎక్కువ అయిపోయింది. అందుకే ప్రజలు ఆమె కర్రగాల్సి వాత పెట్టిళ్ళు. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో కావచ్చు, ఎక్కడ ఏ మీటింగ్ లో కూడా బీజేపీ పైన బురద జల్లే ప్రయత్నం చేసింది. దాంతో పాటు అక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, పూర్తిగా వైఫల్యం చెందింది అక్కడ లా అండ్ ఆర్డర్. సో ప్రజలు నిజంగా చాలా ఇబ్బందులకు గురైపోయింది అక్కడ. ఒక దిక్కు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి రోహింగ్యలు ఇక్కడికి రావడం, రోహింగ్య ముస్లింస్ ని ఆమె ఎంకరేజ్ చేయడం, సో అక్కడ ఏదైతే హిందువులను ఊచకోత కోయడం. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించారు. నిజంగా భారతీయ జనతా పార్టీకి ఊరికినే పట్టం కట్టలే. అక్కడ విసిగిపోయినటువంటి ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా నరేంద్ర మోడీ అయితేనే ఇక్కడ పశ్చిమ బెంగాల్ కు న్యాయం జరుగుతుంది, ఇక్కడ అభివృద్ధి చెందగలుగుతాం అన్నటువంటి ఆలోచనతోటే ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఇలా బీజేపీకి పట్టం. ఒకసారి చూద్దాము, మనం మాట్లాడుకునే టైంకి మొత్తం 294 స్థానాలకి బీజేపీ 184 స్థానాలలో లీడింగ్ లో ఉన్నది. ఇక తృణమూల్ కాంగ్రెస్ కేవలం 93 స్థానాలకే పరిమితమైంది. ఇక ఎంత వచ్చినా కూడా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఆల్మోస్ట్ బీజేపీ అక్కడ అధికారం చేజిక్కించుకోబోతున్నది. కానీ